దేవుని పరిశుద్ధ నామమునకి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. గడిచిన మాసమంతా దేవుడు మనల్ని కాపాడి మరి ఒక మారు యొక్క మే మాసంలోనికి నడిపించిన విధానమును బట్టి దేవుని స్తుతిస్తున్నామండి. సహవాసంలో పాలు భాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. మా మధ్యలో ఉన్నటువంటి మా అమ్మగారు వచ్చి మమ్మల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మే మాసం మొదటి ఆదివారం దేవుని స్తుతించుకునే కృపనిచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, గొప్ప దేవ, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసనుడు అయ్యున్న మా పరమ తండ్రి, మీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయ్యా, గడిచిన మాసమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు నాయన. మే మాసం మొదటి ఆదివారం నిన్ను ఆరాధించుకుని నిన్ను స్తుతించుకునే కృపనిచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గాడ్స్ గెస్ట్ ప్రేలేషిప్ ద్వారా నాయన మీరు ఎంతమంది బిడ్డలనైతే నాయన ఎంతమందికి అయితే ఈ వాక్యం చేరాలని యొక్క చిత్తములో ఉందో నా తండ్రి, అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా, నీ కుమారుని పక్షాన నిలవబడుతూ ఉంటుండగా నీ సిలువ చాటున మరుగుపరచమని, నీ నోటికి బోరుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ మాటలు నీ బిడ్డ నోటికి అందించి నీ నామ మహిమార్థమై వాడుకురమని నాయన, మా దేశానికి దీవెనకరంగా ఘనమైన నీ మా నామానికి ఆశీర్వాదకరంగా మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, నీ రాకడ కేకలు వినబడుతూ ఉంటుండగా నీ రాకడ సమయంలో మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన, మా దేశం అంతటి కూడా రక్షణ భాగ్యమును దయచేయమని, ఈ కార్యక్రమం అంతటి కూడా నీ నామ మహిమార్థమై వాడుకురమని మహిమ ఘనత ప్రభావంలో మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనము కొన్ని కీర్తనలు పాడి దేవుని నామమును స్తుతించి ఆరాధించుకుందామండి. దేవుని నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో కొంత సమయం మనం దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. సంకీర్తన 71వ అధ్యాయము 23వ వచనం. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. ఈ విధంగా మన పెదవులతో మన హృదయంతో దేవుణ్ణి మహిమపరుద్దామండి. అందరికీ తెలిసినటువంటి పాటనే నీ దయలో నేనున్నా ఇంతకాలం అనేటువంటి పాటతో మనం దేవుణ్ణి మహిమపరుద్దాం. నిందలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మౌనును, నీ దయలే నీదే నేనే మౌనును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నేలను, చేయాలని ఆశిస్తారు అందరంతా గొప్పవారిగా. నీ దయ ఉంటే చాలు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే బ్రతుకుట జరుగునా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నిజమే కదా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో
బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఎంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం. నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలు నాకు ఆశ్రయ దుర్గం, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు. నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు. నీ పాదాల చింతనే నే పరవశించాలని, నాయి ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మౌదును, నీ దయలే నీదే నేనే మౌదును, తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. దేవుని నామమునకే స్తోత్రం కలుగునాక. మరి కొద్ది సమయం మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు అనేటువంటి పాటతో మనం హృదయపూర్వకంగా దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండక ఆయన నామాన్ని ఘనపరుద్దాం. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే.
నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, 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 ఆరాధన నీకే. రక్షణకర్తమైన యెహోవా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నందుకు తండ్రి నీకు స్తోత్రం ప్రభువైనా. ప్రభువా యొక్క పునరుత్థాన దినమందు ప్రభువు నీకు ఆశ్రయించి మమ్మల్ని తోడుకొని ఇచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రం చెల్లించుకొని చూస్తున్నామయ్యా తండ్రి నీకు స్తోత్రం ప్రభువనైనా. ఈ యొక్క ఫెలోషిప్ ని ప్రభు మీ యొక్క అధ్యక్షతను నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం ప్రభువనైనా. తండ్రి యొక్క సర్వీస్ ని అధ్యక్షతను ప్రభువనైనా ఆరంభం నుంచి ముగింపు వరకు మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని చూస్తున్నాను గొప్ప తండ్రి నీకు స్తోత్రం ప్రభువనైనా. తండ్రి కృపాసత సంపూర్ణ మహిమగల రాజా మీకు స్తోత్రం ప్రభువనైనా. తండ్రి స్వస్థపరిచే యెహోవా మీకు స్తోత్రం చెల్లించుకొని చుట్టున్నాం గొప్ప తండ్రి. బలపరిచే గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభా. అవునయ్యా అలనాడు ప్రభా మన్నాను కురిపించినైనా తండ్రి నీ ప్రజలకు ప్రభా ఆహారం పెట్టి పోషించి ఉన్న ప్రభానైనా అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకొని చుట్టున్నాం గొప్ప పరమ తండ్రి. నేను చేసిన ఆశ్చర్యకారములకే మీకు స్తోత్రం చెల్లించుకొని చుట్టున్నామయ్యా పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభువనైనా. తండ్రి బండ నుండి నీళ్ళు ఇచ్చి ప్రభా మాకు దాహాన్ని అయినా తీర్చి ఉన్న ప్రభా అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకొని చుట్టున్నాం గొప్ప పరమ తండ్రి. తండ్రి స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా మీకు స్తోత్రం ప్రభువనైనా. గొప్ప మహిమకు నైనా ఘనతకు అర్హుడైన గొప్ప పరమ తండ్రి మీకు మహిమ ఘనత ప్రభావము చెల్లించుకొని చుట్టున్నాం గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభువనైనా. తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభువనైనా ఎంతమంది బిడ్డలు ప్రభా అనారోగ్య రీత్యా అస్వస్థతకు గురై ప్రభువనైనా బాధపడుచు ప్రభా వంచన పడినారో వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకొచ్చున్నాం గొప్ప పరమ తండ్రి. తండ్రి వారి ఎడల మీరు కృప చూయించి గొప్ప ఆశ్చర్యకార్యాన్ని వారి జీవితాల్లో జరిగించి ప్రభు వారిని స్వస్థపరిచి ప్రభు నీ నా మహిమార్థమే ప్రభు ఆ బిడ్డల్ని సాక్షులుగా నిలబడట కృప చూయించి నటింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నానయ్యా మీకు స్తోత్రం ప్రభువనైనా. తండ్రి నాయన ఆహారం లేక నీళ్లు లేక దప్పిగొంచున్న ఎందరో బిడ్డలు ఉన్నారు ప్రభు వారందరిని బట్టి ప్రభు నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని జ్ఞాపకం ఉంచుకుని వారికి మీరు అన్ని సమకూర్చి ప్రభు వారిని పోషించిన రీతిగా ప్రభు నైనా ఈ సమయం మందు ఈ క్షణం మందు ప్రభు ఎందరైతే ప్రభు నైనా తండ్రి ఆహారం కోసమే వేచి ఉన్నారు ప్రభు నీటి కోసమే ఆకలి తప్పులతో ఉన్నారు ప్రభు వారందరిని బట్టి నైనా వారిని మీరేనైనా పోషించి నటింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాను గొప్ప తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకోవచ్చు ప్రభు నైనా. ఈ యొక్క ముందున్న సమయాన్ని పాదం చెందుకు
సమర్పించుకొని చుట్టాను గొప్ప పరమ తండ్రి. తండ్రి నీ ప్రియ కుమారుడు ప్రభానైనా దిలీప్ గారు ప్రభానైనా వాక్యాన్ని బోధించబోతుండగా తండ్రి ఆ బిడ్డ నీ ఆత్మాభిషేకంతో నుండే నాయన ఆ బిడ్డ నోటి ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ నాయన ఈ యొక్క స్తుతి అర్పణ మీ పాదము చెంతకు సమర్పించుకొని చేస్తున్నాము నడి వేడుకొచ్చున్నాను గొప్ప పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసుకున్నట్లయితే 21వ వచనము, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. రాజా నాయన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా ఈ యొక్క సమయంలో వాక్యం ప్రకటిస్తుండగా నాయన నీ యొక్క పిల్లలతో మీరే మాట్లాడుము తండ్రి. నాతో సహా మీరు మమ్మల్ని బలపరిచి నీ మార్గంలో స్థిరపరిచి నడిపించండి తండ్రి. శ్రమలలో నాయన మేము ఎన్నో పాఠాలు అనుభవాలు నేర్చుకోవాల్సినవి మీరు మాకు తెలియజేసి మమ్మల్ని నీ మార్గంలో నిలబెట్టి బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పు సంఘానికి రాస్తాడండి ఈ పత్రిక. ఈ పత్రిక రాస్తూ ఆయన ఏం చెప్తాడు అంటే, తన యొక్క పరిస్థితులను బట్టి ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు ఆయన ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందనేది రాస్తూ అందరినీ గ్రీట్ చేస్తూ 20వ వచనానికి వచ్చిన తర్వాత ఆయన ఏం రాస్తాడు అంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని అంటాడు. దీనికి పైన మనం చూసుకుంటే ఈ మాట చెప్పాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఎవరైతే క్రైస్తవ ధర్మాలలో పెరుగుంటారో వాళ్ళకి ఈ వాక్యం చాలా తెలిసి ఉంటుంది. లేనటువంటి వాళ్ళకు కూడా కొద్దిగా తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఈ మాట పౌలు ఏ పరిస్థితుల్లో మాట్లాడతాడంటే ఆయన ప్రాణాలకు బరి తెగించేసి ఉంటాడు. ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే శ్రమలను గురించినటువంటి అంశము. శ్రమలు విశ్వాసులకే ఎందుకు వస్తాయి? శ్రమలు సేవకులకే ఎందుకు వస్తాయి? చాలా మంది చూసే వాళ్ళల్లో బహుశా పెద్దవాళ్ళు ఉండొచ్చు, సేవకులు ఉండొచ్చు, విశ్వాసులు ఉండొచ్చు, ఈ సీనియర్స్ ఉండొచ్చు, చాలా వరకు రకరకాలైన వ్యక్తులు, యవనస్తులు ఉండొచ్చు. కొంతమంది అనుకుంటుండొచ్చు చూసే వాళ్ళలో, మాకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి, మాకు ఈ కష్టాలు ఎందుకు అనే పరిస్థితి కనిపిస్తుంది. మానవుడిగా నాలాంటి వాడికి కూడా ఒక్కొక్కసారి, నేను మనిషినే కాబట్టి నాకు కూడా ఒక్కొక్కసారి ఏంటి పరిస్థితులు అనే పరిస్థితిలోకి మనసు వెళ్ళిపోతుంది. అయితే మనము తెలుసుకోలేనటువంటి విషయాలు కొన్నిసార్లు రియలైజ్ అవ్వలేము. అవేంటంటే, శ్రమలు విశ్వాసులకు ఎందుకు వస్తాయి, శ్రమలు సేవకులకు ఎందుకు వస్తాయి అంటే, వాళ్ళు సేవకులు కాబట్టి, వాళ్ళు విశ్వాసులు కాబట్టి. అవిశ్వాసులకు శ్రమలు ఎక్కువ రావండి. సేవకులు అయిన వాళ్ళకే శ్రమలు వస్తాయి, విశ్వాసులు అయిన వాళ్ళకే శ్రమలు వస్తాయి. జ్ఞాపకం పెట్టుకోండి. పౌలు ఈ మాట రాస్తుంటాడు కదా, దీనికి కాస్త వెనక్కి వెళ్తే ఆయన ఈ మాట ఎందుకు రాసినాడు, ఆయన ఏం పడినాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అంటున్నాడు. చచ్చిపోయేదే మేలు. నిజంగా చనిపోయేదే మేలు అంటాడంటే ఆ బ్రతుకు ఎంత కష్టతరం అయిపోతుంది. నీ ఇంట్లో ఉండేదానికంటే బయట పోయేదే మేలు నేను అంటారు. ఇక్కడ నేను బతికే కంటే వేరే ఊరికి పోయేది మేలు అంటారు కొంతమంది. ఎందుకంటే ఆ ఇంట్లో, ఆ ఊర్లో టైట్ పొజిషన్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండలేరు మానసికంగా, శారీరకంగా. అక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు తట్టుకోలేరు. కొంతమంది వెళ్ళిపోతారు అంటారు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, ఇక్కడ బతికే కంటే చచ్చిపోయేదే మేలు అంటున్నాడు. బతుకుట క్రీస్తు అంటున్నాడు. బతికినంతకు ఆయన కోసం బతుకుతాను, చచ్చిపోతే మేలు అంటున్నాడు. ఆయన ఆ మాట రావాల్సి వచ్చిందంటే ఆయన ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడో చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికను మనం ఒకసారి చూసుకున్నట్లయితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ సంఘానికి రాస్తాడండి. 2వ పత్రికలో 11వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే 23వ వచనం చూద్దామండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్లే మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా, ఈ భాగం నుంచి చూడండి, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని,
యూదుల చేత 5 మారులు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. తర్వాత 27వ వచనం, ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణముతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినమును నాకు కలుగుచున్నది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆనాడు పౌలు ఎన్ని శ్రమలు పడినాడు కాబట్టి ఈరోజు మనలాంటి వారు చదువుకొని ఎంతో ఆధ్యాత్మికంగా బలపడగలుగుతున్నాం. 23వ వచనం నుంచి చూస్తే ఎన్ని శ్రమలు పడ్డాడు పౌలు అని లిస్ట్ అవుట్ చేస్తే ఒక 15-20 శ్రమలు పైనే ఉంటాయి ఆయన శ్రమలు. ఒకసారి చూసుకుందామండి. ఆయన ఎందుకు చావైతే మేలన్నాడో చూద్దామా. ఇక్కడ ఏమంటాడంటే ప్రయాసపడ్డాడంట 23వ వచనంలో. మరి విశేషంగా ప్రయాసపడినాడు. అనేక పర్యాయాలు చెరసాలలో పడ్డాడు ఆయన. ఎక్కడ పడ్డాడండి? ఫారిన్ లో పడ్డాడా? ట్రిప్ లో పడ్డాడా? ఆయన చెరసాలలో పడ్డాడు. ఒక్కసారి జైలుకి వెళ్తేనే అమ్మో జైలుకి వెళ్ళాడు అనుకుంటారే, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు, సువార్త ప్రకటించారు. ప్రతి శిష్యుడిని జైల్లో వేసినారు ఆది సంఘాలలో క్రైస్తవులు అంటే ఒకటే కారణం, వాళ్ళు సువార్త చేసినారు, అందుకే వాళ్ళని జైల్లో వేసినారు. ఈయన అనేక పర్యాయాలు జైల్లో పడినారు. ఒక్కసారి ఆలోచిద్దామా, మనం జైల్లో పడితే మనం దేవుని కోసం నిలబడతామా? పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామంటే దేవుని కోసం నిలబడతామా? ఈరోజు చట్టము ఈరోజు పలానా వాడిని జైల్లో వేస్తామంటే అబ్బో నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు అని అంటామా పేతురులాగా? ఒకసారి ఆలోచించుకుందాం. ఇక్కడ అనేక పర్యాయాలైన జైల్లో పడ్డాడండి. తర్వాత చూస్తే తర్వాత చూస్తే అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. పౌలు ఎవరు అంటే ఒక రోడ్డు మీద తిరిగే ఒక తిక్కవాడు కాదు, ఒక తిక్కాయన కాదు, ఆయన ఒక బిచ్చిగాడు కాదు, ఆయన దిక్కులేనివాడు కాదు, ఆయన ఒక లాయరు, ఆయన ఒక గొప్ప వ్యక్తి, సమాజంలో ఒక హుందాతనం ఉన్న వ్యక్తి. ఆయనను అరెస్ట్ చేశారు, ఆయన దెబ్బలు కొట్టారండి. ఆయన ఒక సేవకుని దెబ్బలు కొట్టారు. ఈరోజు దేవుని సేవలోకి ఎవరైనా యవ్వన దశలో నేను వచ్చిన ఆశతో నాలాగా ఇంకా ఎవరైనా వస్తే మనం సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలంటే ఇక్కడ ఎప్పుడు పూలతోనే స్వాగతించరు. ఒక్కొక్కసారి దేవుని సేవ నిమిత్తం పౌలు దెబ్బలు తిన్నాడు. ఈరోజు ఆ పరిస్థితి మనకు వస్తే మనం ఎలా ఉంటాం అన్నది మనం ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత అనేక మార్లు ప్రాణాపాయాలలో పడ్డాడండి. లైఫ్ రిస్క్ లో పడింది. ఆయన ఎలా రిస్క్ లో పడిందో చూద్దామా. అనేక పర్యాయాలు రిస్కులు ఎలా పడిందో చూద్దామా. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. 40 - 1 × 5 ఎంత 39 × 5 చేస్తే ఎంత వస్తుందో అన్ని దెబ్బలు తిన్నాడు ఆయన. ఒక దెబ్బ కొడితే నన్నే కొడతావు అని పోతామే, కోపాలు వస్తాయి, రోషాలు వస్తాయి, వాడి బతుకెంత, వాడి జీవితం ఎంత అని పోతాం. కానీ ఈయన 195 దెబ్బలు తినుంటాడు నాకు తెలిసి. ఇంచుమించు 195 దెబ్బలు అంటే మాటలా? నాలాంటి 100 సార్లు కొడితే నేను ఏమైపోతాను నాకు కూడా అర్థం కాదు ఒక్కోసారి. పౌలు అంత గొప్ప ఆయన్ని 195 సార్లు కొట్టారు. ఆయన దెబ్బలు వేశారు. ఎలాంటి దెబ్బలు వేశారో పాపం. అన్ని శ్రమలు పడ్డాడండి. తర్వాత చూసుకుంటే అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉంటున్న యూదుల చేత 5 మార్లు తక్కువ ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది. బెత్తంతో కొట్టారు, కర్రతో కొట్టారు. ఏం తప్పు చేశాడు ఆయన? ఏం పాపం చేశాడు ఆయన? శ్రమ అండి, సేవకుడికి వచ్చే శ్రమ ఇది. ఈరోజు దిలీప్ కుమార్ బైబిల్ పట్టుకున్నాడు అంటే, చూసే వాళ్ళలో క్రిస్టియన్లు ఉన్నారు అంటే, దేవుని నమ్ము మీరు ముందుకు వస్తున్నారంటే, ఈ స్వేచ్ఛ వెనకాల, ఈ స్థాపన వెనకాల ఆనాటి ఆది సంఘాల వాళ్ళ త్యాగాలు ఉన్నాయి. ఆ పునాదుల మీద మనం ఈరోజు కట్టుకుంటున్నామండి మన జీవితాలు. ఆయన్ని బెత్తంతో కొట్టారంట. తర్వాత చూసుకున్నట్లయితే ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడండి. రాళ్లతో కొట్టబడితే చాలా నొప్పి ఉంటుంది. చాలా మంది ఈ కాలంలో తెలియదు రాళ్లతో కొడితే ఎలా ఉంటదంటే, ఒక చిన్న గుండ్రాయితోనో లేదంటే చిన్న రాయితోనో కొడితేనే
సురుకు తగులుతుంది. అలాంటిది షేపులు లేని రాళ్ళు తీసుకొని ఎలా పడితే అలా ఒక గుంపు వచ్చి విసిరితే గాయాలు అవుతాయి, రక్తాలు అవుతాయి, బొక్కలు పడిపోతాయి, నరాలు తెగిపోతాయి. ఒక్కొక్కసారి రాళ్లతో కొట్టించుకున్నాడు అపోస్తలుడైన పౌలు సువార్త చేసినందుకు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఓడలో పోతున్నాడు, ఒక ఊరికి బండి మీద పోయేటప్పుడు పెట్రోల్ అయిపోయింది అనుకోండి, ఇంకొక లారీనో బస్సునో ఆపి వెళ్ళొచ్చు. కానీ ఓడలో ఒక సముద్రంలో ఓడ పగిలిపోయింది. ఆ ఓడ పగిలిపోతే ఎవరిని అడగాలి? ఈత వస్తే బతుకుతాడు, రానోడు చెక్క మీద చేపట్టుకొని పోతాడు. చీకటండి సముద్రం అంటే. మీరు చూసుకున్నట్లయితే ఆ పరిస్థితులు ఎవరికి రాకూడదు. అపోస్తలుడైన పౌలు ఆ శ్రమ పడ్డాడు. తర్వాత ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపాడండి. సముద్రంలో ఎలా ఉంటుందో తెలుసా? ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, కోస్టల్ ఏరియాలో ఉండే వాళ్ళకి. సముద్రం రాత్రి చాలా భయంకరంగా ఉంటది, చిమ్మ చీకటి ఉంటది. అక్కడ చిన్న తేలు కూడా మన ప్రాణాన్ని తీసే పరిస్థితి ఉంటది. ఆ సముద్రం షోర్లో లేడు ఆయన, సీ షోర్లో లేడు, సముద్రంలో ఉన్నాడు ఆయన. ఎలా గడుపుతున్నాడండి? రాత్రులు గడిపాడు, పగళ్ళు గడిపాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అనేక పర్యాయాలు ఆపదలో పడ్డాడు. అంటే రిస్క్ లో పడిపోయినాడు ఆయన. ఆయన థ్రెట్లో ఉండిపోయినాడు. ఎవరికి వచ్చింది థ్రెట్? రేపులు చేసి, మర్డర్లు చేసి, దోపిడీలు చేసి, ఫైనాన్షియల్ క్రైమ్లు చేసిన ఫ్రాడ్లకు రాలేదండి థ్రెట్. సువార్త చెప్పిన అపోస్తలుడైన పౌలుకు వచ్చింది థ్రెట్. ఎలాంటి ఆపదలో చూద్దాం. ప్రయాణాల్లో ఆపదే, ఆ ప్రయాణం ఏమైపోతుందో తెలియని ఆపద. నదులలో ఆపద, ఆ తర్వాత దొంగల వల్ల ఆపద, ఎవరొచ్చి దోచుకొని పోతారో, సుపారీసుకోవటమంటారో తెలీదు. స్వజనులతోనూ ఆపదే, తన అన్యజనులలో ఆపదే, పట్టణములో ఆపదే, ఆఖరికి అరణ్యములో ఆపదే, అడవిలో ఆపద, నీటిలో ఆపద, ఎక్కడికి పోయినా ఆయనకు ఆపదలే చుట్టుముట్టున్నాయి. ఆఖరికి సముద్రంలో ఆపద, ఆఖరికి తన చుట్టుపక్కల ఉన్న కపట సహోదరులు. అనాదిలోనే సంఘంలో అనేక దుర్బోధలు, అనేక దొంగ సేవకులు వచ్చేసారు. అందులో మరి ఎవరు బాధ పెట్టారో తెలియదు. కపట సోదరుల వల్ల ఆయనకు బాధ కలిగిందండి. కాబట్టి ఆ తర్వాత ఈ సువార్త వెనకాల ఆయన చెప్తాడు, ప్రయాసతోనూ కష్టముతోనూ ప్రయాసతోనూ. దేవుని సేవ అంటే ఎల్లప్పుడూ కూడా సూటు బూటు ఉండదు, ఎప్పుడు ఇస్త్రీ చేసిన బట్టలు ఉండవు, ఎప్పుడు కూడా ఒక సెంట్రల్ ఏసీ జీవితాలు ఉండవు. దేవుని సేవ అంటే, దేవుని సేవకు వచ్చేవాళ్ళు కానీ, విశ్వాసులు కానీ ప్రయాసకు సిద్ధంగా ఉండాలి, కష్టానికి సిద్ధంగా ఉండాలి. పౌలు శ్రమలతో బతికాడు, కష్టాలతో బతికాడు, జాగరణలతో బతికినాడు. ఎలాంటి జాగరణలు అంటే, రాత్రి 10 గంటలకు పడుకొని ఉదయాన్నే 5 గంటలకు లేస్తే దాన్ని జాగరణ అనరండి. రాత్రి 10కి పడుకొని ఉదయాన్నే 9కి లేస్తే దాన్ని జాగరణ అనరండి. ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు. 12కు పడుకుంటాడేమో, 2కు లేస్తాడు, అది జాగరణే. ఒక్కొక్కసారి రాత్రి అంతా నిద్ర ఉండదు. ఓడ పగిలిపోతే సముద్రంలో ఏం చేస్తారు? పడుకోవడానికి ఉంటుందా? జాగరణలో. ఆ జాగరణలలో ఆకలి, దప్పిక. ఈరోజు సేవకులకి అనుభవాలు చాలా ముఖ్యం. ఎవరైతే కొత్తగా దేవుని సేవలో నేను నిలబడుతున్నాను, విశ్వాసిగా నిలబడుతున్నాను అంటే మనం దేవుడి కోసం కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి, శ్రమలకు సిద్ధంగా ఉండాలి. ఆకలి దప్పులతో ఉన్నాడు ఆయన. ఆయన ఒక పౌలు, ఒక లాయరు, ఒక గమలియేల్ దగ్గర ప్రైమరీగా ఉన్నటువంటి ఒక డిసైపుల్ అయిన, ఒక ఫాలోవర్ అయిన ఆయన తలుచుకుంటే ఒక రాజ్యంలో ఒక పదవి కావాలంటే ఆయనకు ఆకలేస్తుందా? ఆయన ఏ స్టార్ హోటల్లో అయినా తినొచ్చు. ఆకలి దప్పులతో ఉన్నాడు ఆయన. తరచుగా ఉపవాసాలతో ఉన్నాడండి. ఉపవాసాలు ఎందుకు ఉన్నాడండి? సంఘాలను గురించి ప్రార్థన చేయడానికి ఉపవాసాలు ఉన్నాడు. చలితో ఉన్నాడు, 10,000 పెట్టి స్వెటర్ వేసుకునే పరిస్థితి లేదు ఆయనకి. చలితో ఉన్నాడు. తర్వాత చూస్తే దిగంబరత్వంతో ఉన్నాడు. కట్టుకోవడానికి నూలు పోగులేని పరిస్థితి. సముద్రాల్లో ఓడలు పగిలిపోతే బట్టలు చినిగిపోతాయి, మీకు తెలుసో లేదో. దిగంబరత్వం, చలి అక్కడ ఉంటది. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఇక్కడ దాకా ఆయన రాసినది నేను చెప్తేనే 10 నిమిషాలు అయింది, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి అంటాడు. వీటన్నింటినీ గాక ఒక గొప్ప మాట మాట్లాడతాడు. ఇది దేహానికి కలిగిన శ్రమలు ఇవన్నీ గాక ఇంకొకటి ఏదో ఉందంటున్నాడు. అదేంటి అంటే, సంఘములన్నింటినీ గురించిన చింత ఉందంట ఆయనకి. అన్ని సంఘాలు, కొరింథులో ఉండే సంఘము, ఎఫెసులో ఉండే సంఘము, గలతీలో ఉండే సంఘము, ఫిలిప్పులో ఉండే సంఘము, అన్ని సంఘాలు, లిస్టెడ్, అన్లిస్టెడ్, రికార్డెడ్, అన్రికార్డెడ్, ప్రతి సంఘాన్ని గురించినటువంటి భారం ఈయనకు ఉందంట. ఆ భారము దినదినము కలుగుతుందంట. దేవుని సేవలో సేవకులకే శ్రమలు వస్తాయి, విశ్వాసులకే శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చాయంటే గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడికి దగ్గర అవుతున్నారని జ్ఞాపకం పెట్టుకోండి. నాకు శ్రమలు వస్తున్నాయంటే నేను దేవుడికి దగ్గర అవుతున్నానని. ఇక్కడ పౌలుకి ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చాయో తెలుసా?
పౌలు ఇన్ని సంఘాలను స్థాపించి బలపరుస్తున్నాడు కాబట్టి పౌలుకు శ్రమలు వచ్చాయి. హల్లెలూయా. అదే విధంగా మరొక ప్రాణాపాయ శ్రమ, ప్రాణం తీసిన శ్రమను మనం గమనించుకున్నట్లయితే అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 57వ వచనం నుంచి చూసుకుందామండి. 56వ వచనం నుంచి చూసుకుందాం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని చావునకు సమ్మతించను. ఇక్కడ ఉన్న ఈ సౌలు ఎవరైతే రాళ్లతో రువుతుంటే బట్టలను కాడబెట్టి సమ్మతించాడు అన్నాడు. ఇందాకటి వరకు మాట్లాడుకున్న పౌలు ఎవరంటే ఈ సౌలే. ఇప్పుడు ఎవరైతే ఇలా ఉన్నారో ఆయన అలా మారిపోయాడు. అయితే ఇక్కడ చూసుకుంటే స్టెఫెను అనే ఒక వ్యక్తి ఏమైపోతాడంటే ఈ యొక్క కాంటెక్స్ట్లో ఆయన కోర్టుకు తీసుకొని పోతారు, కౌన్సిల్లో పెడతారు, హియరింగ్కి పెడతారు, అరెస్ట్ చేస్తారు ఆయనని. ఈయనేం తప్పు చేశాడో తెలుసా? ఈయన ఒకరిని పోయి ఒకరి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఫ్రాడ్ చేసి కొట్టేయలేదు, లేదంటే దొంగతనం చేయలేదు, హైవే మీద మనుషుల గొంతులు కొయ్యలేదు. ఈయన ఏం చేశాడో తెలుసా? సువార్త చెప్పినాడండి. ఆ సువార్త చెప్పినందుకు ఈయనని జైల్లో వేసినారు, ఈయనను తీసుకుపోయి అరెస్ట్ చేసినారు, ఈయనను హియరింగ్కి పెట్టినారు. ఈయన పరిస్థితుల్లో లేడు అని తెలిసిన తర్వాత జనాలు ఈయన బోధ విని మారి ఆశీర్వాదాలు పొందుతున్నారని తెలిసి అక్కడ ఉన్న పెద్దలు చంపడానికి నిర్ణయించుకున్నారు. స్టెఫెన్ ఎవరో తెలుసా? స్టెఫెను చీటీ వేస్తే సంఘంలో 7గురిలో ఈయన ఒకడు సెలెక్ట్ అవుతాడండి ప్రథముడిగా. దేవుని కృపలో దయలో వాడబడతాడు ఈయన. అలాంటి ఒక సేవకుడికి ఏ శ్రమ వచ్చిందో తెలుసా? హతసాక్షిగా అయ్యే శ్రమ వచ్చింది. ఆయన ఏమంటాడంటే, వీళ్ళను క్షమించు ప్రభువా, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించినాడని మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు చనిపోయే ముందు. ఆయన ఎలా చనిపోతాడండి? రాళ్లతో కొడతారు స్టెఫెన్ని, రాళ్లతో కొడతారు. ఇక్కడ చూడండి, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టి 59వ వచనంలో. ఆయన ఏమైనా చిన్న పిల్లాడా, లేకపోతే ఆయన ఏమైనా పిచ్చోడా, ఆయన ఏమైనా దేశద్రోహం చేశారా? తప్పుడు పనులు చేసిన వాళ్ళందరూ సమాజంలో ఇస్త్రీ చొక్కాలు వేసుకుని హుందాగానే తిరుగుతున్నారు ఆయన హయాంలో. అలాంటి వాళ్ళు కూడా ఆ బట్టలు అక్కడ పెట్టి రాళ్ళు పట్టుకొని వచ్చారు కొట్టడానికి. ఈయనేం తప్పు చేశాడు? స్టెఫెన్ని రాళ్లతో కొట్టారండి ఆ రోజుల్లో. కొడితే ఏమైంది తెలుసా? ఆయనకు బొక్కపడి ఆయన సొమ్మసిల్లిపోలేదు, ఆయన చచ్చిపోయాడు. స్టెఫెను చచ్చిపోయాడు. బాధ కలుగుతుంది. ఒక 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 యవ్వనస్తుడిగా బైబిల్ పట్టుకొని ఈయన గురించి చెప్పాలంటే బాధ కలుగుతుందండి. స్టెఫెను రాళ్లతో కొడితే ఆయన చనిపోయినాడంట. కళ్ళ ముందు ఒక మనిషి చనిపోతుంటే రాళ్లతో కొడుతుంటే ఆయన ఒక సేవకుడు అని తెలిస్తే గుండె తరుక్కపోతుంది నాలాంటోడికైతే. ఎందుకంటే దేవుని సేవకు వస్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు, విశ్వాసులు చాలా మంది ఉన్నారు. అయితే కొంతమందికి శ్రమలు వస్తున్నాయి. ఈరోజు నా దేవుని సన్నిధిలో నేను చెప్పుకుంటున్నాను, స్టెఫెను రాళ్లతో కొడితే చనిపోయాడమ్మా. దేవుని సన్నిధిలో ఈరోజు నేను చూసినటువంటి వారికి నేను చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే, ఆ రోజు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తాడు కదా, రాస్తూ అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలు అంటాడు. కొరింథీ పత్రికలో ఆ చచ్చిపోయేదే మేలని ఎందుకంటాడంటే, ఆ కొరింథీ పత్రికలో ఆయన పరిస్థితులన్నీ చెప్తున్నాయి మనకి. ఆయన ఇన్ని పరిస్థితులు చూసిన తర్వాత నిజంగా ఆయన బతుకడం కంటే చచ్చిపోతే నేను దేవుని సన్నిధిలో బాగా బతుకుతాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత స్టెఫెను జీవితాన్ని చూస్తే ఆయన ఒక సేవకుడు, ఆయన ఒక పరిచారకుడు, ఆయన అపోస్తలుల ద్వారా నియమించబడినటువంటి ఒక దైవజనుడు. అలాంటి ఒక దైవజనుడు రాళ్లతో కొట్టబడి చచ్చిపోతాడండి. చచ్చిపోయే ముందు కూడా దుమ్మెత్తిపోయలేదు, చచ్చిపోయే ముందు కూడా వాళ్ళని తిట్టలేదు, వాళ్ళ భార్య పిల్లని తిట్టలేదు. ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. అబ్బా, ఎంత గొప్ప మనిషి అండి ఆయన. నిజంగా దైవజనులు, నిజంగా అలాంటి దైవజనులు ఈరోజు అనేకులు భారతదేశంలో లేవాలి, చూస్తున్న యవ్వనస్తుల్లో లేవాలి. ఆమేన్.
ఈరోజు దేవుని సన్నిధిలో ప్రియ సహోదర సహోదరులకు నేను చెప్పుకునేటువంటి విషయం ఏంటి అంటే, నా ప్రియ సహోదర సహోదరులారా, నేను విశ్వాసిని, నేను సేవకుడిని, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, నాకెందుకు శ్రమలు అనుకుంటున్నావేమో. శ్రమలు నీకే వస్తాయి. అపోస్తలుడైన పౌలుకు శ్రమలు వచ్చాయి, స్టెఫెనుకు శ్రమలు వచ్చాయి. ఎందుకంటే వారు దేవునికి దగ్గర అయ్యారు. ఈరోజు మీకు శ్రమలు వస్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి దగ్గర అవుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనకు శ్రమలు రాకుండా కంఫర్ట్ జోన్లో ఉంటున్నాం. మనకి ఆకలంటే తెలియదు, చెమటంటే తెలియదు, కష్టం అంటే తెలియదు, ఉపవాసం అంటే తెలియదు. మనకు కనీసము దేవుని కోసం ఒక అవమానం అంటే మనకు తెలియదు అనే పరిస్థితుల్లో విశ్వాసీ సేవకులు అనేవారు ఉన్నారంటే, అది నాతో సహా ఎవరైనా ఉంటే డేంజర్ జోన్లో ఉన్నారు, జాగ్రత్త. హల్లెలూయా, ఆమేన్. ఇది దేవుని వార్నింగ్. ఇది మీరు డేంజర్ జోన్లో ఉంటే బయటికి రండి అక్కడి నుంచి. డేంజర్ జోన్లో ఉండకండి. డేంజర్ జోన్లో ఉంటే మీరు ఇరక్కపోతారు, చచ్చిపోతారు. రేపు పొద్దున మీరు దేవుని సన్నిధిలో ఎదగలేరు. దేవుని కొరకు అపోస్తలుడైన పౌలు శ్రమ పడి ఉండొచ్చు, దేవుని కొరకు ఆ స్టెఫెను శ్రమపడి హతసాక్షులై ఉండొచ్చు, కానీ దేవుడు వారిని తన రాజ్యానికి తీసుకున్నాడండి. అల్పులు స్టెఫెన్ను చంపిన వాళ్ళు ఎక్కడ పోయి ఉంటారు? స్టెఫెన్ బతికినంత హుందాగా దేవుని సన్నిధిలో వాళ్ళు బతుకుతారా? బతకలేరు. అపోస్తలుడైన పౌలు బతికినంత హుందాగా, అపోస్తలుడైన పౌలుకున్న స్థానం పరలోకములో, ఆ రోజు సంఘాల దగ్గర ఎవరైతే ఆయన హింసించారో, అవమానించారో, వాళ్ళకి ఆ స్థానం ఉంటుందా? ఉండదండి. దేవుని సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం, మనం ఈ లోకంలో మనది శాశ్వతమైన పరిస్థితి కాదండి. ఇది తాత్కాలికమైన పరిస్థితే మనకి. ఇక్కడ అంతా కూడా మన ప్రయాణమే. ఇక్కడ మనకెన్ని శ్రమలు వస్తే కూడా సహించాలా, సంతోషించాలా, ప్రార్థన చేయాలా. ఇలాగెప్పుడైతే మనం చేస్తామో ఆశీర్వదించబడిన వాళ్ళం అవుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నీ నామమునకే మహిమ కలుగును గాక. అయ్యా, ఈ యొక్క కూడికను దీవించి ఆశీర్వదించినందుకు వందనములు, సజావుగా జరిపించినందుకు వందనములు. గడిచిన 4 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కాచి కాపాడి మే నెలలో ఈ ఎండల నుంచి మమ్మల్ని తప్పించి సజీవుల్లో ఉంచినందుకు వందనాలు. చూస్తున్నటువంటి నీ ప్రియ కుమారులను, కుమార్తెలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ పరిచర్యనైనా గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ను అంతకంతకు దీవించి ఆశీర్వదించి అయా ప్రపంచవ్యాప్తంగానైనా అనేకులకు, యవనులకు వెళ్ళుటకు సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ, అయా ఈ యొక్క శ్రమలలోనైనా నీతో ఇంకా అంటు కట్టబడి దగ్గర అవ్వడానికి కృప చూపించి, ఈ శ్రమలు ఎన్న తగినవి కావని తెలుసుకుని నీకు ఇంకా మేము నిరీక్షణ కోల్పోకుండా ఉండే కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ప్రాధేయపడుతూ, ఈ కూడిక అంతటిని బట్టి మరొక స్తుతులు చెల్లిస్తూ, వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించినైనా వారి అక్రతలను మీరు తీర్చమని ప్రాధేయపడుతూ, నీ నామమునకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములను చెల్లించుకుంటూ, ఈ కొద్ది వినపంలో మాకై త్వరలో రానయ్యున నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.